మిత్రులందరికీ మీకు వార్సీ బ్రదర్స్కి మధ్య నేను ఉండడం భావ్యం కాదు. నిజానికి నేను పెద్దగా మాట్లాడాల్సింది కూడా బహుశా ఏం మిగలలేదు. కానీ కొన్ని అనుభవాలు చెప్పి ఆ అనుభవాల నుంచి నాకు సంబంధించిన ఉర్దూ కవిత్వానికి అనుబంధం, ఉర్దూ కవిత్వంతో పరిచయం. ఇంతకుముందు మన ప్రదీప్ సార్ అన్నట్టు ఉర్దూ కవిత్వం సినిమాల ద్వారానే పరిచయం అయింది. నిజానికి నేను 2021లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మిత్రుడి ఇంటి నుంచి రాత్రి బహుశా 12:30-1 గంటకి కారు ఎక్కినప్పుడు నాకు మామూలుగా ఏదైనా పాట పెద్దగా పెట్టుకొని వినడం అలవాటు. సో నాకు నసీరుద్దీన్ షా బహుశా ఉర్దూ కవిత్వాన్ని చదివినంత గొప్పగా ఇంకెవరు చదవలేదన్న అభిప్రాయం. ఈ పాట పెట్టుకున్నాను. సో ఇది ఎందుకు వినిపించారంటే ఉర్దూ కవిత్వం చదవడానికి, ఉర్దూ కవిత్వం వినడానికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, అనురక్తి, ఆసక్తి ఉండాలి. అది నాకు ముఖ్యంగా నసీరుద్దీన్ షా, ఇంతకుముందు ప్రదీప్ సార్ కూడా చదివారు ఆ పద్యం, ఏ దాగ్ దాగ్ ఉజాలా. ఆ పద్యం చదివినప్పుడు, ఆ పద్యం విన్నప్పుడు బాగా మనసుకు తాకింది. నాకు ఆ ట్యాక్సీ డ్రైవర్కి మధ్య ఇంటికి చేరేదాకా గంట సేపు కవిత్వం గురించే మాట్లాడుకున్నాం. అట్లా ఉర్దూ సినిమా కవిత్వం ద్వారా పరిచయమై ఇప్పుడు ఉర్దూ కవిత్వంతో నేను చాలా దగ్గర సంబంధం ఏర్పరచుకోవడానికి సుధాకరన్ కూడా ఒక ముఖ్యమైన కారణం. ప్రదీప్ సార్తో పాటు తను ఇచ్చిన గాలి పుస్తకాలు ఇవన్నీ చదువుకుంటూ, సాహిర్ లూధియాన్వి ఇంతకుముందే చెప్పారు, వాళ్ళ కవిత్వం చదువుతూ 1995లో సాహిర్ లూధియాన్వి, కైఫీ ఆజ్మీ, ఫైజ్ అహ్మద్ ఫైజ్ మీ అందరికీ తెలుసు. 95లో నాకు అప్పుడు ఇక్కడే ఉన్నాను, బహుశా మిత్రులందరికీ కూడా పరిచయం చేశాను. జావేద్ అఖ్తర్ తర్కష్ అని ఒక కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు. అది ఓన్లీ క్యాసెట్ రూపంలో వచ్చింది అప్పుడు. అది చాలా ప్రభావితం చేసింది. నిజానికి ఓ పురాణా కమ్రా యాద్ ఆతా హే, దాన్ని ఇన్స్పిరేషన్ తోటి నేను నా సంతకలో అర్రా అనే పోయం కూడా రాశాను. సో ఇట్లా ఉర్దూ కవిత్వం నా జీవితంలో, కవిత్వంలో భాగం అయిపోయిందని దానికి ఒక ప్రధానమైన ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు. ఇవాళ మాట్లాడాల్సింది నిజానికి ప్రోగ్రెసివ్ ఉర్దూ లిటరేచర్ గురించి. కానీ అంత సమయం లేదు మాట్లాడుకోవడానికి, అంత ఇప్పుడు విశ్లేషించుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నేను మీకు వార్సీ బ్రదర్స్ మధ్య ఉన్నా, నన్ను తరిమేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు, నాకు తెలుసు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. బట్ 2-3 విషయాలు మాత్రం చెప్తాను. ఒకటి, ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఫామ్ అవ్వడం లండన్లో ఫామ్ అయింది. ఆ మేనిఫెస్టో సజ్జద్ జహీర్ అనే అతను రాశాడు 1934 నవంబర్ 24 నాడు. తెలుగు కవిత్వానికి ఈ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంతకుముందు సాహిర్ లూధియాన్వి తాజ్మహల్ కవిత చెప్పాడు కదా, దానికంటే 15 ఏళ్ల ముందే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు అనే ప్రశ్న వేశాడు తెలుగు కవి. హూ వాజ్ అ లేబరర్ ఫర్ బిల్డింగ్ ద తాజ్మహల్. అట్లాగే ప్రోగ్రెసివ్ రైటర్స్ మేనిఫెస్టో మొత్తాన్ని పొలాలన్నీ హలాల దున్ని లాతలంలో హిమం పండుగ అంటూ కవిత్వంలో దింపేశాడు ఆ తెలుగు కవి. సో అట్లా తెలుగు కవిత్వానికి, ప్రోగ్రెసివ్ ఉర్దూ కవిత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం జరగడం, ఫ్యాసిజం పైకి రావడం, ఒకవైపు సోవియట్ సోషలిస్ట్ రష్యా ఏర్పడడం, మాక్సిమ్ గోర్కీ, ప్లెహనోవ్ లాంటి గొప్ప సాహిత్యవేత్తలు ఒక సోషలిస్ట్ రియాలిజాన్ని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టడం, ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో రాల్ఫ్ ఫాక్స్ లాంటి వాళ్ళు లండన్లోంచి మాట్లాడుతున్న మార్క్సిస్ట్ దృక్పథం నుంచి మాట్లాడుతున్న సాహిత్య సందర్భం, ఇవన్నిటి నేపథ్యంలో ఈ ప్రగతిశీల PWA ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఫామ్ అయింది. అది ప్రధానంగా 3 విషయాల్ని ఉర్దూ కవిత్వానికి చెప్పింది. ఒకటి, ఉర్దూ కవిత్వం యొక్క ఈస్థెటిక్ని, దాని యొక్క రస సిద్ధాంతాన్ని, రసవాదాన్ని పూర్తిగా మార్చాలని చెప్పి డిమాండ్ చేసింది. అప్పటిదాకా గజల్స్ అనే నేపథ్యంలో షమ్మే జలే పర్వానే అనేది చాలా గొప్ప కవి సమయం ప్రతి ఉర్దూ గజల్లో కనబడుతుంది.
ఫ్యూడలిజానికి రాచరిక వ్యవస్థకు ఒక మధ్య ఉన్న ఆ గజల్ అనే దాన్ని తిరస్కరిద్దాం అని ప్రోగ్రెసివ్ రైటర్స్లో చాలామంది ప్రతిపాదించారు. కానీ మజ్రూ సుల్తాన్పురి లాంటి వాడు పూర్తిగా తిరస్కరించడం వల్ల ప్రయోజనం లేదు, దాన్ని మనం తిరిగి వాడుకుందాం. ఎట్లాగైతే మన తెలుగు కవులు కూడా పాత పదాలని, పాత సంస్కృత పదజాలాన్ని, పాత భావజాలాన్ని ఎట్లాగైతే వాళ్ళు వాడుకున్నారో గజల్ని కూడా మనం వాడుకుందాం అనే పద్ధతిలో గజల్ని ప్రోగ్రెసివ్గా వాడుకోవడం మనకు కనబడుతుంది. అట్లాగే ఒక ధిక్కార స్వరంగా వాడుకోవడం. నిజానికి సాహిర్ రాసిన పోయిమ్స్ కానీ లేకపోతే కైఫీ రాసిన పోయిమ్స్ కానీ వీటిని ప్యూర్ గజల్స్ అనడానికి వీల్లేదు. రాశారు గజల్స్ కూడా, కానీ మజ్రూ సుల్తాన్పురి అతను కూడా పీడబ్ల్యూలో భాగం ఉన్నాడు, అతను గజల్స్ రాశాడు. సో అట్లా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో, వాళ్ళ వ్యక్తీకరణలో, వాళ్ళ భావజాలాన్ని ప్రదర్శించడంలో ముఖ్యంగా శ్రామిక వర్గం వైపు నిలబడాలి, శ్రామిక వర్గ విముక్తి కోసం నిలబడాలి అనే మార్క్సిస్ట్ దృక్పథం నుంచి ఆ పీడబ్ల్యూఏ పనిచేసింది, అభ్యుదయ దృక్పథం నుంచి పనిచేసింది. రిలీజన్కి సంబంధించిన అన్ని ఆర్థడాక్సీల్ని అది వ్యతిరేకించింది. నిజానికి అప్పుడు ఉర్దూ కవులు చాలా పెద్ద బ్లాస్ఫమీని ఎదుర్కొన్నారు, చాలా పెద్ద శిక్షను ఎదుర్కొన్నారు, ఎందుకంటే వాళ్ళు ఇస్లాంకి సంబంధించిన ఆర్థడాక్సీని పూర్తిగా వ్యతిరేకించారు. అట్లాగే వాళ్ళు కొత్త డిక్షన్ వాడుకున్నారు. మజాజ్ అనే కవి ఆకాశంలో చందమామను చూసి, ఇప్పుడు నాకు ఆ చందమామ అందంగా కనబడట్లేదు, అది ముల్లా కులాయిలాగా కనబడుతోంది, లేకపోతే ఒక కోమటివాడి లెక్కల పుస్తకంలా కనబడుతుంది అంటాడు. అట్లా పూర్తిగా మార్చేశారు వాళ్ళు. ఆ అద్భుతమైన విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఉర్దూ కవిత్వం ఫ్యూడలిజం, రాచరిక సాంప్రదాయాలు, స్త్రీల యొక్క అంగాంగ వర్ణనలు, లేకపోతే ప్రేమ, లవ్, లాస్, లాంగింగ్ ఇట్లాంటి విషయాలన్నింటినీ చెప్తున్న ఆ నేపథ్యంలోంచి ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఒక విప్లవాన్ని, ఒక కొత్త సామాజిక మార్పుని, ఒక కొత్త దృక్పథాన్ని ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి అట్లా వస్తున్న కవిత్వంలో ఆబ్వియస్లీ మీరు ఇంతకుముందు ప్రదీప్ సార్ అన్నట్టు వాళ్ళు బాలీవుడ్లోకి వచ్చారు, సినిమాల్లోకి వచ్చారు, అద్భుతమైన పాటలు రాశారు, మనందరం గుర్తుపెట్టుకునేటట్టు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వం అయితే అందరి నోట నానుతూ ఉన్నది. మీరు నా వేళ్లలోంచి కళాన్ని లాగేసుకుంటారు, నేను పద్యం చెప్పకుండా లేకపోతే పద్యం రాయకుండా, కానీ నా వేళ్ళని నా గుండె రక్తంలో ముంచి రాస్తాను. అట్లాగే నాకు అణువణువు సంఖ్యలు వేస్తారు, కానీ నా ప్రతి సంఖ్యలా పాట పాడుతుంది అని చెప్పి ఒక గొప్ప కవిత రాస్తాడు. అట్లాగే ఈ ఉదయం మనం ఆశించింది కాదు, ఇంకా చాలా దూరం ఉంది మనం చేరుకోవాల్సిన ఉదయం అని. కైఫీ ఆజ్మీ కూడా నిజానికి ప్యాసాలో సాహిర్ రాస్తే కాగజ్ కే ఫుల్లో కైఫీ రాస్తాడు. అతను రాసిన ఒక గొప్ప పాట ఇప్పుడు వెంటాడుతూ ఉంటుంది. వక్తనే కియా క్యా హసీ సితం తుమ్ రహేన తుమ్ హమ్ రహేన హమ్ అని చెప్పి ఈ కాలం మనతో ఎట్లాంటి ఆట ఆడుతుంది. ఇంతకుముందు అన్నారు ప్రదీప్ 50 ఏళ్ళు గడిచిపోయినాయి అని. తుమ్ రహేన తుమ్ హమ్ రహేన హమ్, తుమ్ బి ఖో గయే హమ్ బి ఖో గయే ఏక్ రాహ పే చల్ కే దో కదం. ఎంత గొప్ప మాట అది, సో ఫిలసాఫికల్. అది ఇప్పటికీ మనకు వర్తిస్తుంది. అవును, ఇద్దరం ఒకటే బాట మీద నడుస్తున్నాం, నువ్వు కోల్పోయాను, నేను కోల్పోయాను. అట్లా వాళ్ళు చెప్తున్న ఆ అద్భుతమైన కవిత్వాన్ని గురుదత్ హిందీ సినిమాకి పరిచయం చేశాడు. ఇంకా ప్యాసా సినిమా పాటల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సాహిర్ చిత్రం ఏంటంటే కభీ కభీ లాంటి సినిమాలో కూడా ఒక కవి గురించి తాత్వికంగా చెప్పిన పాట మీ అందరికీ తెలుసు. మై పల్దోపల్ కా షాయరు పల్దోపల్ మేరీ కహానీ హై పల్దోపల్ మేరీ హస్తీ హై. అందులో ఒక మాట అంటాడు, కల్ ఔర్ ఆయేంగే ఇన్ నగుమోం కి ఖిల్తీ కలియా చున్నే వాళ్ళే. నేను పాడలేను, బాగుండదు, అందుకని చదువుతున్నాను. కల్ ఔర్ ఆయేంగే ఇన్ నగుమోం సే ఖిల్తీ కలియా చున్నే వాళ్ళే तुमसे बेहतर सुनने वाले हमसे बेहतर कहने वाले. తర్వాత ఏమంటాడు, క్యోं कोई मुझको याद करे और क्यों मुझे याद करे मसरूफ जमाना मेरे लिए क्यों वक्त अपना बर्बाद किए. అట్లా సాహిరు ఒక గొప్ప సాంప్రదాయాన్ని మన ముందుంచాడు. అట్లాగే అహ్మద్ ఫరాజ్ గురించి కూడా మనం గొప్ప కవిగా చెప్పుకోవచ్చు. अब के हम बिछड़े शायद कभी ख्वाबों में मिले, अब के हम बिछड़े शायद कभी ख्वाबों में मिले, जैसे सूखे हुए फूल किताबों में मिले, जैसे सूखे हुए फूल किताबों में मिले. అహ్మద్ ఫరాజ్ సాబ్ చాలా గొప్ప పోయం. ఇంకా దాని తర్వాత నాకు ఇది ఎట్లా పరిచయం ఏంటంటే మెహదీ హసన్ ద్వారా పరిచయం అయింది. మెహదీ హసన్ వినడం మొదలుపెట్టాక అబ్కే హమ్ బిచ్డే పరిచయం అయింది. అట్లాగే మెహదీ హసన్ విడిచిపెట్టిన తర్వాత గులోమే రంగ్ భరే కైఫీ మన ఫైజ్ అహ్మద్ ఫైజ్ సాంగ్ అట్లా పరిచయం అయింది. అట్లా గొప్ప పాటలు, గొప్ప సాహిత్యం పరిచయం అవుతున్న సందర్భంలో మెహదీ హసన్ గొప్ప పాత్ర వహించాడు. మీ అందరికీ తెలుసో లేదో, హైదరాబాద్ నుంచే అద్భుతమైన గజల్స్ పాడే ఒక గాయకుడు, అతని దగ్గర మెహదీ హసన్ వచ్చి మెళకువలు నేర్చుకునేవాడట, విఠల్ రావు సాబ్.
वो विठल राव साहब बहुत he died a very unfortunate death because of dementia and Alzheimer's. He was found under Begumpet bridge. నాకు చాలా దుఃఖం అనిపించింది అప్పుడు. ఆ విఠల్ రావు సార్ అసలు మెహదీ హసన్ వస్తే ముందు పర్ఫార్మెన్స్ దగ్గరికి పోకుండా ఆయన దగ్గరికి పోయి ఆయన దగ్గర చిన్న చిన్న ఇది సామల సదాశివ గారు రాశారు. सामल सदाशिव बोल के एक तेलंगाना स्कॉलर है, वो लिखा है कि विठल राव साहब के पास मेहदी हसन जा रहा था. సో వాళ్ళు ఈ గొప్ప కవిత్వాన్ని మనకి అద్భుతంగా అందించారు. అయితే నేను లాస్ట్గా ఇంతకుముందు అన్నాను ఎక్కువ సమయం తీసుకోకుండా, జావేద్ అఖ్తర్ టర్కష్లో ఒక కొత్త కవిగా మనకు పరిచయం అవుతాడు. నిజానికి నాకు షోలే సినిమా స్క్రిప్ట్ రైటర్గా లేకపోతే ఇట్లా పరిచయం ఉన్న జావేద్ అఖ్తర్ ఇంత గొప్ప కవిత్వం కూడా రాశాడని అనిపిస్తుంది. ఆయన మదర్ తెరీసా మీద ఒక పోయం రాశాడు, ఐమా టెరీసా అని. బహుశా మీరు వినే ఉంటారు. ఆ పోయంలో నువ్వు మదర్ తెరీసా చాలా గొప్ప సాంఘిక కార్యకర్త, ఆమె అందరికీ సేవ చేస్తూ ఉంటుంది. నువ్వు అందరికీ సేవ చేస్తున్నావు నిజమే, కానీ నేను దాన్ని కాదనట్లేదు. ఒక విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, సాహిర్ లూధియాన్వి, కైఫీ ఆజ్మీ వీళ్ళంతా సామాజిక కార్యకర్తలుగా, సామాజిక విప్లవకారులుగా, లేకపోతే అభ్యుదయ కవులుగా ముందుకు వస్తే, మన జావేద్ అఖ్తర్ ఒక మిడిల్ క్లాస్ ఏలియనేటెడ్ పర్సన్గా మన కవిగా దర్శనమిస్తాడు. కానీ చాలా అద్భుతమైన ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలు మీరు నుస్రత్ ఫతేహ్ అలీ ఖాన్ పాడిన జావేద్ అఖ్తర్ పాటలు, అందులో కూడా మీకు ఆ ప్రశ్నలు, షహర్ కే దుకాందారు తుమే క్యా మాలూమ్, హిజ్ర్ కే హై వక్త్ కే అని చెప్పి అద్భుతమైన పాటలు ఉంటాయి. ఆయన ఈ మదర్ తెరీసా గురించి రాసినప్పుడు, मैं ठहरा खुदगर्ज बस एक अपनी खातिर जीने वाला, मैं ठहरा खुदगर्ज बस एक अपनी खातिर जीने वाला, तुझको मैं किस मुंह से पूछूं, तुझको मैं किस मुंह से पूछूं, तूने कभी ये क्यों नहीं पूछा, किसने बदहालों को बदहाल किया है. आप बदहालों को बहुत सेवा करते हैं मदर टेरेसा, मगर क्यों नहीं पूछा कि बदहालों को बदहाल क्यों किया, कौन किया है. तूने कभी ये क्यों नहीं देखा, वही निज़ाम-ए-ज़ार जिसने इन भूखों से रोटी छीनी है, तेरे कहने पर भूखों के आगे कुछ टुकड़े डाल रहा है. బ్యూటిఫుల్ పోయం. మదర్ టెరీసా గొప్పదే, కానీ ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి రొట్టెలు తీసుకున్నారో, కిస్నే చీనీ హే, వాళ్ళు మళ్ళీ చిన్న చిన్న రొట్టె ముక్కలు నువ్వు అడిగితే వేస్తున్నారు. కానీ నేను ఎట్లా అడుగుతా, నేనేం చేయలేదు కదా అని చెప్పి, ऐसा क्यों है एक जानिब मजलूम से तुझको हमदर्दी है, ऐसा क्यों है एक जानिब मजलूम से तुझको हमदर्दी है, दूसरी जानिब जालिम से भी आर नहीं है. एक जानिब मजलूम से तुमको हमदर्दी है, दूसरी जानिब जालिम से भी आर नहीं है. You are not opposing these people. Thank you. Actually, have it here. You are not opposing these people who are actually taking that bread and butter from the poor people అని చెప్పి జావేద్ అఖ్తర్ రాశారు. చాలా టచింగ్ పోయమ్స్ ఉన్నాయి తర్కష్లో, ఇఫ్ యూ ఫైండ్ ఇట్. లేకిన్ సచ్ హై ऐसे बातें मैं तुमको किस मुंह से पूछूं, लेकिन सच है ऐसे बातें मैं तुमको किस मुंह से पूछूंगा तो मुझ पे भी वो जिम्मेदारी आ जाएगी. We all belong to this class. How can I ask you this question? पूछेगी तो मुझ पे भी वो जिम्मेदारी आ जाएंगी, जिससे मैं बचता आया हूँ. बेहतर है खामोश रहूँ मैं, और अगर कुछ कहना है तो यही कहूँ मैं, ऐ माँ टेरीसा मुझको तेरी अजमत से इनकार नहीं है. थैंक यू वेरी मच.